ప్రజల చూసుకుంటే బీజేపీ కూడా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది. ఇంకోటి ఒక రకంగా కొన్ని మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ₹1 కూడా ఇవ్వకపోవడం ఏ విధంగా చూస్తారు? గాడిద గుడ్డు బీజేపీ వాళ్ళు తెచ్చింది గాడిద గుడ్డు అని చెప్తున్నా తెలంగాణకు. నేను చెప్తున్నా మా నియోజకవర్గం కూడా గాడిద గుడ్డు అని చెప్తున్నాను. అంటే ఒక జాతీయ ఎన్నికలప్పుడు చిన్న మార్పు జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నదంటే ఏదో ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు, ఈ దేశాన్ని ఏమో అయిపోతుంది అనే ఒక అపోహకు అప్పుడప్పుడు ఈ బీజేపీ పార్టీ గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కప్పుడు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, 99లో కూడా జితేందర్ రెడ్డికి ఓ బీజేపీ ఎంపీగా కూడా అవకాశం ఇచ్చింది. అవునా కాదు? అంటే మైండ్లుగా ఓ మైండ్ సెట్ ఉంది. అంటే మన దేశానికి భద్రత ఉంటుంది ఇట్లా అనేది ఒకటి ఉంటుంది తప్ప వాళ్ళు చేసిన సేవలు లేవు, వాళ్ళు చేసిన సంక్షేమం లేదు, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న లేదు. ఏ ఒక్క నాయకత్వం ఏ గ్రామంలో కూడా, ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా నాయకత్వం లేదు. ఒక్క సర్పంచ్ను ఒక ఎంపీటీసీని చూపెట్టమని బీజేపీ మీ నియోజకవర్గంలో, ఒక జెడ్పీటీసీని ఒక ఎంపీపీని చూపెట్టారు. సరే మీ నియోజకవర్గం కాదు సార్, కానీ దేశం మొత్తం కూడా ఈరోజు మరి బీజేపీ వైపే ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాలు, ఇప్పుడు 15వ సంవత్సరం అడుగు పెట్టారు వాళ్ళు బీజేపీ. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం, వాళ్ళు సేవ చేస్తున్నారు ఈ దేశానికి, మోడీ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని అని లేకపోతే 15 సంవత్సరాలు అధికారంలో రావడానికి ఆస్కారం ఉంటుందంటారా? ఒక సీనియర్ నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాజకీయాలు విలువలు లేని రాజకీయాలుగా మారిపోతున్నాయి దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. అవును, రాజకీయాలకు విలువలు లేవు, పార్టీలు సిద్ధాంతాలకు శిలోలకాలు ఇచ్చేసినాయి. ఒక్కసారి అవకాశం వస్తే అన్ని విధాల అంటే దండుకోవడం, ప్రజలను ప్రలోభ పెట్టడం, నాయకత్వాన్ని అంచివేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కల్చర్ అట్లా కాదు. కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి నీతి నిజాయితీగా పరిపాలన చేసే పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ స్పష్టంగా ఒకటే మాట చెప్తున్నా, ఆదాని అంబానీ కనసైలన జరుగుతున్నది కాబట్టి ఇవాళ దోపిడీ, ఇవాళ బ్యాంకులను దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్లకు 10 లక్షల వేల కోట్లు వెసులుబాటు ఇచ్చిన పార్టీ అంటే రేపు పార్టీ చూస్తున్నారు కదా మీరు, ఆర్థిక నేరగాళ్లకు వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఇవాళ పార్టీని కాపాడుతుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్యపెట్టడం, డబ్బులు వెదజల్లడం, ప్రభుత్వాలను కూల్చివేయడం, ఎక్కడన్నా ఏ ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళను, ఉదాహరణకి ఎన్నో రాష్ట్రాలను కూల్చివేసిరు వాళ్ళు. అటువంటి తతంగం నడుస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు కూడా జరగదు. త్వరలోనే మొన్న ఏమన్నారు 400 అన్నాడు, ఏమైంది? రాహుల్ గాంధీ యొక్క పనితీరు ప్రజలలో మార్పు వచ్చేస్తుంది. ఇంకా మెల్లమెల్లగా తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు ప్రభుత్వం వెళ్తారని కూడా చెప్పడానికి వీల్లేదు. ఇవాళ బీఆర్ ఇక్కడ ఆంధ్ర అలా చెప్పు చేతుల్లో నడుస్తుంది. మొన్న బడ్జెట్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది. కాబట్టి తెలంగాణకేమో గాడిద గుడ్డి ఇచ్చారు, ఆంధ్రాకేమో సరే. ఆంధ్ర అంటే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఇవల్ల తెలంగాణ విడిపోయేటప్పుడు, ఆంధ్ర విడిపోయేటప్పుడు ఏదైతే మన మధ్యలో ఉన్న ఒప్పందాలు ఏవైతున్నాయో అవన్నిటిని తిలోదకాలు ఇచ్చి మరి ఈ బీజేపీ పార్టీ కక్ష కట్టి తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మరి ప్రజలే తేల్చుకుంటారు. రేపు ఒక అవకాశం ఇచ్చారు, ఇవాళ మా తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక అవకాశం ఇచ్చి 8 మంది ఎంపీలను ఇస్తే ఇవాళ గుండు సున్నా అయిపోయింది. కాబట్టి ప్రజలు గమనించరు, భవిష్యత్తులో తేలుస్తారు, ప్రజలే తేలుస్తారు అలా పార్టీ గురించి. ఓకే.